హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్. అందరూ బాగుండారా? ఈ వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగ్ అనమాట. మా అత్తయ్యది 2వ వర్ధంతి రోజు నేను మొత్తం తీసాను. పూజ ఇంట్లో ఏ విధంగా చేస్తారనేది. మేమైతే 4:30 కట్ట లేచి స్నానాలు చేసుకొని ఇండ్లంతా క్లీన్ చేసుకొని వంటలకైతే దిగేసామన్నమాట. నేనైతే ఈజీగా ఉంటుంది కదా అనేసి బయటే స్టవ్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా సింపుల్గా చేస్తున్నాము. ఫస్ట్ టైం అయితే కొంచెం గ్రాండ్గా చేసాం, కానీ ఇది సెకండ్ టైం కాబట్టి కొంచెం సింపుల్గానే చేస్తున్నాము. అది కూడా ఇంకా ఊర్లో ఒక పెళ్ళి ఉంది మా వాళ్ళది, అందుకనేసి ఓకే అద్దరు హాట్ బాగుతుంది. ఇక్కడ మా ఆయన మా పెద్దత్త అనమాట మొత్తము క్లీన్గా ఎత్తి పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా పూజారి వచ్చేలోపు క్లీన్గా మనం సర్దుకోవాలి కదా, అందుకనేసి ఇక్కడ అయితే పూజారి వచ్చేసారనమాట. ఇంకా తను వస్తే ఇంక స్టార్ట్ చేయడమే. ఇప్పుడు టైం వచ్చి 8:15 అట్లా అవుతా ఉందనుకుంటాను. ఇంకా స్టార్ట్ చేయాల్సిందే. మాది వంటలు అయితే ఒక 70% అయితే అయిపోయింది, ఇంకొక 30% ఉంది. తర్వాత చేసుకుందాంలే అనేసి అందరం స్టవ్ ఆఫ్ చేసుకొని మేము కూడా పూజలో వచ్చి కూర్చొన్నాము అన్నమాట. మీకు ఈ పూజ అనేది కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని అనుకుంటున్నాను అనమాట. చాలామంది ఇది చేయరు కదా, ఏమో కానీ మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే అస్సలు చేయరు. ఇంకా ఇక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు చూసేయండి. నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైం అయితే నేను చాలా బిజీగా ఉన్నాను, బంధువులంతా వస్తున్నారు కదా, అందుకనేసి వాళ్ళని పలకరించేదంటూనే ఉండిపోయాను అనమాట. సెకండ్ టైం కాబట్టి కొంచెం ఫ్రీగా ఎవరు లేరు కాబట్టి చూస్తా ఉన్నాను అనమాట. ఇక్కడ ముందర అయితే 9 అరటాకులు వేస్తారు. ఇంకా దాంట్లో అయితే వెజిటేబుల్స్, ఇంకా అట్లే ఉప్పు, చింతపండు, పప్పులు ఇలాంటివన్నీ కూడా మనం 9 భాగాలు వేసి పెట్టుకోవాలన్నమాట రెడీగా. ఇంక ఇట్లా ఐవారు వచ్చిన వెంటనే ఇట్లా అన్ని భాగాలు పెట్టుకోవాలి. ఇంకా చూస్తుంటేనే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఇవన్నీ కంపల్సరీ చేయాలంటే ఇవన్నీ చేస్తేనే ఒక మనం దానం ఇచ్చినట్టు లెక్క అవుతుంది. ఇంకా చివరిలో చూడండి పూజారి అయితే ఎంత బాగా చెప్పిస్తాడో మా దినేష్ దగ్గర. ఇచ్చిన పదార్థములు బియ్యం గాలను, కూరగాయలు, చల్లచమురు, దక్షిణ శాంబూలము భక్తియే గాని శక్తిపూర్ణంగా 1కి 2గా భావించి తీసుకున్న మహాస్వామి కాశీలోను, గయాలోను, మేలుకోటలోను, నందనగుడిలోను వటవృక్షము క్రింద ఆముదానం చేసి ఏ ఫలము కొట్టో ఆ ఫలము ఇక్కడే ఇచ్చేటట్లు అనుగ్రహించు మహాస్వామి గయ 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 స్వాములారా. మేమిచ్చిన పదార్థములు బియ్యం గాలు, కూరగాయలు, చల్లచములు, దక్షిణ తాంబూలము భక్తియే గాని శక్తి సంపూర్ణంగా 1-2గా భావించి తీసుకోండి మహాస్వామి. అమ్ముడు ప్రార్థన మాటలు సున్ని ఇవన్నీ కూడా విన్నారు కదా, నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట వినడము. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పిండాలకి బియ్యం పిండితో కలుపుకుంటా ఉన్నారు. ఇంకా పిండాలు చేసుకున్న తర్వాత ఇంకా దానికి పూజ లాంటివి చేసుకొని ఇంకా చివర్లో వచ్చి ఎక్కడైనా గంగాజలంలో వదిలివేసుకోవడమే. లెఫ్ట్ లెఫ్ట్ ఇంటికి లెఫ్ట్ లెఫ్ట్ అప్పుడు अस्मतो पितामही
ద్వితీయ రూపాన మనీంద్ర రత్తాన తిమ్మక్క రత్తాన ఏషా ఇదంతే ఏసామి ఇదన్ నమః మదర్ మదర్ నిదాన సమವಾಗಿ अस्मतु प्रपिता शेष इदन् नमः कृष्ण इदन्ते येषामि पिण्डशेषं नमः उपरिपिण्डशेषं नमः ಒಂದೇ ಸರಿ ಭದ್ರ ಭದ್ರ ನಿಧಾನವಾಗಿ ಪರವಾಗಿ ನಿಧಾನವಾಗಿ ಫ್ರೆಶ್ ಮಾಡಿ ಲೈಟ್ ಆಗಿ ಇದಾಗ್ತದೆ ಮೇಲೆ ಹಂಗೆ ನೇರಾಗಿ ಹಂಗೆ ಇದು ಚೀಲ ಹಾಕಿ ಸ್ವಲ್ಪ ಚೀಲ 3 చనిపోయినప్పుడు ఇంకా ఎవరైతే తలకోరివి పెడతారో ఇంకా వాళ్ళే అన్నమాట ఇట్లా పిండాలు మొత్తం పెడతారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ దగ్గరే చేపిస్తారు. ఇంకా ఫైనల్గా అంటే ఇక్కడ సాంబ్రాణి వేస్తారన్నమాట. ఇంకా పితృదేవతలు వాళ్ళు ఫుల్ సాటిస్ఫైడ్ కావాలంటే ఇలాంటివన్నీ చేయాలన్నమాట. ఇంకా చివరి దశకైతే వచ్చేసిందనమాట. అందరూ 1 by 1 వచ్చి ఇక్కడ సాంబ్రాణి వేసుకొని మొక్కుకొని పోతారన్నమాట. ఇక్కడ సాంబ్రాణి అనేది అందరూ వేయకూడదు. ఇంకా పేరెంట్స్ ఇద్దరు ఉండే అయితే అస్సలు వేయకూడదు అన్నమాట. ఇద్దరిలో ఎవరు ఒకరు లేకపోయినా కూడా వేయొచ్చు. ఈ ఇయర్ మేము చాలా సింపుల్గా జరుపుకుంటా ఉన్నాం కదా. ఇంకా మా సొంతం అన్నదమ్ములు మాత్రం పిలుచుకొని ఇంకా వాళ్ళతో ఇక్కడ మొత్తం చేపిస్తూ ఉన్నాం అన్నమాట. నేను ఈ గ్యాప్లో అయితే వంట కొంచెం పెండింగ్ ఉంది కదా, అవన్నీ చేయడానికైతే నేను కిచెన్ లోపలికైతే వెళ్ళిపోయినాను. ఇంకేదైనా పని ఉన్నప్పుడు మాత్రం వచ్చి చూసుకొని పోతా ఉన్నాను అన్నమాట. ఇంకా ఈడైతే చివరిగా వచ్చి పూజారికి దక్షిణ ఇచ్చేసి ఇంకా కాళ్ళకు మొక్కుకొని ప్రసాదం తీసుకొని పోవడమే. ఇక్కడ చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డబ్బులు అయితే ఇస్తారు పిల్లోళ్ళు. ఇంకా ఏ విధంగా ఇస్తారో ఫస్ట్ సహస్ర దక్షేష్ మాత్రం బాగా ఇచ్చినారనమాట. ఇంక ఈ పాప అయితే దూరం నుంచి విసిరేసేసింది డబ్బులను అయితే. ఆ చిన్న పాప పేరు వరుణ అన్నమాట. తనైతే ఇంకా పాలు పెరుగు ఏమి తిందంట, అందుకనేసి నాకు వద్దు వద్దు అంటా ఉంది. ఇంక ఎక్కువగా బలంతం ఎందుకనేసి మేమే వద్దనేసినాము. ఇంక మా విషయగాడు అయితే డైరెక్ట్గా డబ్బులు చేతికి ఇస్తా ఉన్నాడు. వద్దు తట్ల వేరనేసి పూజ చూపిస్తున్నాడు. మా అదృత అయితే డబ్బులు ఇస్తే నాకొద్దు నేను వేయను అనేసి వాడు ఎత్తుకో వచ్చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ నాన్న ఇంకో 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి మళ్ళీ వేపించినాను అనమాట. నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, ఈ డబ్బులు వేసేయి అనేసి. ఇంకా వీళ్ళందరూ చూసారా, ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంకా నవ్వు వస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. ఇంకా ఇంతే అనమాట. అయితే మొత్తం ప్యాక్ చేసుకున్నాడు ఇచ్చిందంతాను. ఇంకా ఇవన్నీ సర్దేసి పిల్లలకైతే ఫస్ట్ పెట్టేసినాం అనమాట ఫుడ్. పిల్లలు అయిన తర్వాత ఇంకో పక్క అయితే పెద్దోళ్ళు అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఆడవాళ్ళు అనమాట. ఇంతే ఈ వ్లాగ్. నాతో పాటు మీకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాను కదా ఈ వ్లాగ్తో. ఇంతే అనమాట ఈ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే టాటా బాయ్.